is always we high never scoring know. pitch. See, we ఐపీఎల్ never know. జరిగిందా అసలు వైజాగ్ లో ఎప్పుడైనా? ఓ జరిగిందిగా. జరిగింది. ఆర్పిఎస్ జరిగింది. ధోని 30 runs ఆఫ్ లాస్ట్ ఓవర్, అక్షర్ పటేల్ Mm, mm. 4 sixes కొడతాడు చూడు వరుసగా. ఓన్లీ రంజీ మ్యాచెస్ జరిగాయి కాబట్టి దాంట్లో వీ డోంట్ అంటే రీసెంట్ మనం చూడాలి ఆ పిచ్. మేబీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ బ్యాటింగ్ పిచ్. అవును, రీసెంట్ టైమ్స్ లో ఏం మ్యాచెస్ కూడా జరగలేదు కదా వైజాగ్ లో. ఐపీఎల్ only రంజీ మాక్సిమం matches జరగలేదు. మరి వైజాగ్ లో Okay. ఫ్రీక్వెంట్ గా స్టేడియంస్ ఇస్తే బాగుంటుంది. ఈవెన్ ద హైదరాబాద్ కూడా 7 మ్యాచెస్, Night 4 కాదు. మ్యాచెస్ హైదరాబాద్, 3 మ్యాచెస్ విశాఖపట్నం ఇస్తే బాగుంటుంది నాకు తెలిసి. వ్యూ ఉండొచ్చు ఈరోజు. బ్యాటింగ్ సెకండ్ తీసుకోవచ్చు జనాలు. అదే కదా. రాస్ meaning I have a Raj, question. what happened to Prithvi Shah, the Indian Sachin Tendulkar plus Blaine Lara combined? What happened? He is not even in the What playing happened? level. బ్రచిన్ అది కాదు రాజ్. సో డీసీకి వార్నర్, మార్ష్ ఉన్నారు, కానీ వాళ్ళనే ఎందుకు ఓపెనింగ్ చేయాలి? పృథ్వీ షాన్ ఓపెనర్ పెట్టి మార్ష్ గాడు 1 down వచ్చి పంత్ 2 down, ఇషాన్ పొరెల్ వీళ్ళంతా ఇంతమంది ఉన్నారుగా, వాళ్ళు ఎందుకు ఇంకా మార్ష్ వార్నర్ మార్ష్ పాయింటింగ్ పాయింట్ అంత బ్రెయిన్ లేకుండా ఆన్కి రీజనల్ ఫీలింగ్. ఘోరంగా అందరూ Pointing ఆస్ట్రేలియా has- వాళ్ళే ఉన్నారు దాంట్లో. చాలా రీజనల్ ఫీలింగ్ ఉంటుంది టీమ్ లో కూడా, వాళ్ళనే పెడతాడు. ఏందో అర్థం కాదు. వాళ్ళిద్దరు మెయిన్ బ్యాట్స్మెన్లు, వాళ్ళిద్దరే అవుట్ అయిపోతే అయిపోయింది ఇంకా టీమ్. లాస్ట్ ఇయర్ అంతా అదే కదా. వార్నర్ మార్చ్ అవుట్ అయిపోతానే మిడిల్ ఆర్డర్ అక్షర్ పటేల్ ఎప్పుడు వస్తాడు కూడా అర్థం కాదు. వచ్చింటాడు అప్పుడే 2 down కి అక్షర్ పటేల్ ఉంటాడు. లాస్ట్ టైం నేను చేసిన మిస్టేక్స్ ఇప్పుడు కంటిన్యూ చేస్తుంది, రెక్టిఫై చేయట్లేదు వాళ్ళు బేసికలీ. రెక్టిఫై చేయాలి అంటే వన్ స్ట్రాటజీ అనుకుంటది. మనం అంత అనుకున్నా కానీ పృథ్వీ షా ఛాన్స్ ఇవ్వాలి ఓపెనర్ గా. వాడు బానే అంతే లాస్ట్ ఫెయిల్ అయినా కూడా అట్లీస్ట్ ట్రై చేస్తాడు. చేతిలో ఉన్న మ్యాచ్ ఓడిపోయింది బేసికలీ. ఇప్పుడు పృథ్వీ ఛాన్స్ ఇవ్వాలంటే ఓపెనింగ్ లో కుదరదు. ద ఓన్లీ ఎందుకు ప్లేస్ వేర్ పృథ్వీ షా ఎందుకు మార్ష్ 1 down ప్లేయర్ కదా మార్ష్. ఇప్పుడు వాళ్ళు ఆస్ట్రేలియా కూడా 1 down వాడు. అదే డిసైడ్ అవ్వకుండా చేంజ్ చేస్తే బాగుంటదని జస్ట్ సజెషన్. దట్ హీ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ రిక్కీ బూవీ. లాస్ట్ మ్యాచ్ లో రిక్కీ బూవీ 0. సో నాకు తెలిసి రిక్కీ బూవీ లేకపోతే పృథ్వీ షా వీళ్ళిద్దరు ఇట్లా రొటేట్ చేస్తారు. వీళ్ళిద్దరిని రొటేట్ చేస్తారు. కరెక్ట్. బౌలింగ్ కూడా నా బ్యాలెన్సింగ్ అనిపించట్లేదు బేసికలీ. క్రేజీ బౌలింగ్ కూడా ఇస్ నాట్ అప్ టు ద మార్క్. ఇండియన్ మెగ్రా ముఖేష్ కుమార్. ఓకే, ఇప్పుడు ఇఫ్ నాట్ దట్ నెక్స్ట్ రిషబ్ పంట్ గాడు, దాని తర్వాత ట్రిస్టన్ స్టబ్స్ గాడు లాస్ట్ మ్యాచ్ బాగా ఆడిండు. దాని తర్వాత కీపర్ అభిషేక్ పోరెల్ గాడు, వాడు కూడా ఉంటాడు. దాని తర్వాత అక్షర్, కుల్దీప్, ముఖేష్ అంతే. దే హావ్ వెరీ గుడ్ డొమెస్టిక్ లో లలిత్ యాదవ్ లాస్ట్ సీజన్ చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. లలిత్ యాదవ్ మంచి హిట్టర్. అతను యూస్ చేసుకో, అతను కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంపాక్ట్ సబ్ వస్తాడు టీమ్ లో ఉంటాడు, కానీ ఇంపాక్ట్ సబ్ రావచ్చు. అభిషేక్ పోరెల్ గాడు 1 place లో రావచ్చు, లేకపోతే 11 place లో హైప్ ఇస్ గోయింగ్ అరౌండ్ రిషబ్ పంత్ కమింగ్ బ్యాక్ గానీ, బట్ రిషబ్ పంత్ ఇస్ నాట్ అప్ టు ఫుల్ 100% ఫిట్ లా అనిపించట్లేదు బేసికలీ. ఇస్ నాట్ కంఫర్టబుల్ బై బ్యాటింగ్. ఆడుతూనే కదా ఫిట్ అయ్యేది. ఎవరో ఒకరు ఆడితేనే ఫిట్ అవ్వాలి. బట్ లలిత్ యాదవ్ స్ట్రైక్ రేట్ లాస్ట్ ఇయర్ 111 ఉంది. వాడు లాస్ట్ ఇయర్ అంతా మిడిల్ ఆర్డర్ లో వచ్చాడులే, అంటే వికెట్ త్వరగా వెళ్ళిపోయి పంత్ గాడి ప్లేస్ లో వచ్చాడు. సో వాడు 50/40 అలా 40/30 అలా చేసుకుంటాం. వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ అంతా క్లమ్జీ ఉంది. దే డిడ్ంట్ సెట్ ఇట్ డౌన్. బౌలింగ్ అసలు నోకియా, వాట్ హ్యాపెండ్ టు నోకియా రాజ్? ఆండ్రే నోకియా బౌలింగ్ 150-155. Let him play. Let him play. Come back. ఇండియన్ బౌలర్స్ ఎవరున్నారు? ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్. ఓకే, స్పిన్ బౌలింగ్ ఓకే, ఫాస్ట్ బౌలింగ్ లోనే కొంచెం అక్షర్, కుల్దీప్, ముఖేష్ కుమార్ వీళ్ళు ముగ్గురు 100% ఉంటారు. ముఖేష్ కూడా బాగానే వేస్తుండే, మరి యార్కర్లు అన్ని బాగా వేస్తుండే. ఖలీల్ అహ్మద్ వాడు ఎప్పుడు వేస్తాడో, ఎప్పుడు బాగా వేస్తాడో అర్థం కాదు. వాడు రిక్కీ బూ కూడా ఉన్నారు వాళ్ళ దాంట్లో తెలుసా. ఓపెనింగ్ ఆప్షన్ కావాలనుకుంటే ఇన్ కేస్ పృథ్వీ షా ఫిట్ కాదనిపించిన ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. Since IPL 2020, both teams have 4-4 record, but CSK won last 4 games between the sides. DC versus CSK ఇప్పుడు ఛాలెంజింగ్ మ్యాచ్. IPL 2020 DC went to finals. ఎందుకు? రబాడా, నోకియా వాళ్ళ బ్యాటింగ్ నెక్స్ట్ లెవెల్ ఉండేది అప్పట్లో.
2020లో. ఫైనల్స్ లో ఫెర్గ్యూసన్ గాడు వచ్చి మొదలు కూర్చున్నాడు. ఫెర్గ్యూసన్ గారి టీమ్ లో లేకపోతే సిఎస్కే ని అట్లీస్ట్ దే వుడ్ హావ్ డిఫీటెడ్ ఇన్ దట్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్. ఫెర్గ్యూసన్ గాడు అయితే 4 ఓవర్లు 65 రన్లు ఎంతో ఇచ్చినట్టున్నాడు. ఇష్టం ఉన్నట్టు బౌలింగ్ ఇచ్చినాడు. డీసీ బ్యాటింగ్ ఆర్డర్ కన్నా వాళ్ళు సెట్ చేస్తే దే హావ్ ఛాన్స్ సీజన్ లో. అదర్వైజ్ ఇంత క్లమ్జీ బ్యాటింగ్ సెటప్ చేసుకుంటే కష్టం. కరెక్ట్. ఇద్దరు అవుట్ అయిపోతేనే అయిపోయింది. ఇంకా ఓపెన్ అప్ అయిపోయింది. ఇంకా పంత్ ఏం ఆడట్లేదు. ఇంకా ఓపెన్ అప్ అక్షర్ పటేల్ వచ్చేస్తున్నాడు ఎక్కడి నుంచో లాస్ట్ మ్యాచ్ లో వీడు బాగా ఆడాడు స్టబ్స్. స్టబ్స్ ఒకటి బాగా ఆడాడు. అంటే మేబీ రెడ్డి పాయింట్ చూడు. Pointing further, bringing Lalit Yadav's off spin was an option to counter the left-handers in CSK. Also, watch out for DC spinners bowling to CSK's designated spin hitter Shivam Dube. Good point. మా వాడు ఉన్నాడు కదా స్పిన్ హిట్టర్ దూబే. ఆఫ్ స్పిన్నర్, లెగ్ స్పిన్నర్ తేడా లేదు మా వాడికి. మిడిల్ ఆర్డర్ ఆ ముగ్గురు లేపేస్తే మ్యాచ్ అయిపోతుంది. ఓపెనింగ్ ఎట్లయినా ఇద్దరు ఎవడో కూడా అవుట్ అవుతాడు 100%. ఎందుకంటే దూబే, జడ్డు, దూబే తర్వాత జడ్డు ఎందుకు వస్తాడు? మిచెల్ ఫస్ట్ రహానే పోతాడులే. ఆ ముగ్గురిని పీకే తక్కువ స్కోర్ పీకేస్తే మ్యాచ్ అయిపోద్ది. అంటే జట్టు వాడు కొడతాడు కానీ నాట్ లైక్ వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ తో 2 టీంలు ఫామ్ చేయొచ్చు. సిఎస్కే బ్యాటింగ్ ఆర్డర్ రచిన్ రవీంద్ర. We have to talk about Rachin Ravindra. He is very much comfortable while playing in India. నాకు లాస్ట్ 5 years నుంచి ఇక్కడే ఆడుతున్నాడు. చాలా అసలు ఇండియాలోనే మొన్నే వచ్చాడు కానీ వాడు అసలు డెబ్యూలోనే లేదు. అది పవర్ ప్లే ని బాగా యూజ్ చేసుకుంటున్నాడు. యూజ్ చేస్తున్నారంటే వన్ రోల్ ఫిక్స్ అయిపోయింది టీమ్ లో. ఫిక్స్ చేశారు. ఎందుకంటే గైక్వాడ్ గారు ఎట్లయినా ఈజ్ రొటేటింగ్ అండ్ రవీంద్ర ఓన్లీ మెయిన్ ఎయిమ్ ఇస్ టు కీప్ హిట్టింగ్. అది కూడా క్లీన్ హిట్టింగ్. మా నార్మల్ సిఎస్కే మేనేజ్మెంట్ బిగ్గెస్ట్ పాజిటివ్ థింగ్ అంటే దే హావ్ గివెన్ సర్టెన్ ప్లేయర్ ఈచ్ రోల్. ప్రతి ప్లేయర్ ఆ రోల్ ని జస్టిఫై చేస్తున్నాడు అంతే. లాస్ట్ మ్యాచ్ రచిన్ రవీంద్ర అంటే ఇట్స్ నాట్ లైక్ ఈస్ వెరీ గ్రేట్, ఈస్ న్యూ టు ఎవ్రీవన్. సో వాడి పైన అనలిటిక్స్ కూడా ప్రతి టీం దగ్గర తక్కువ ఉంటాయి. కానీ వరల్డ్ కప్ ఆడాడు కదా. వరల్డ్ కప్ లో the more he plays they will find loopholes in his batting and they will exploit it. వాడు చంద్రపాల్ లా కనిపిస్తున్నాడు నాకు. వాడు బ్యాటింగ్ స్టైల్ కొద్దిగా బ్యాటింగ్ స్టైల్ అలా లేకపోయినా కూడా బ్యాటింగ్ కొద్దిగా అలానే ఉంది. కరెక్ట్ కాదు. ఈవెన్ దో 1 or 2 players they got 8 to 9 batsmen who can change the whole game. డౌన్ ద లైన్ వరకు బ్యాట్స్మెన్. ఇన్ని మ్యాచెస్ ధోని అసలు బ్యాటింగ్ దిగలేదు అంటే చూడు ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు. ఈ సీజన్ లో ధోని బ్యాటింగ్ దిగడం నా ఒపీనియన్. లాస్ట్ ఏదో ఫార్మాలిటీకి ప్యాడ్ కట్టుకొని బయటకు వచ్చాడు కానీ మొన్న క్యాచ్ సూపర్ కదా. రహానే క్యాచ్ ఇంకా బాగా పట్టాడు. రహానే సిఎస్కే ను ఓడియాలంటే we have to take chasing is the best option because CSK weak point is their bowling. Correct. So the only way any team wants to beat CSK is by chasing. వాళ్ళ దగ్గర అంత ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ లేరు, అంత వెరీ గుడ్ అండ్ గుడ్ పత్తిరానా కూడా 3 balls బాగా వేస్తే ఇంకోటి ఏదో వైడ్ లేకపోతే నో బాల్ వేస్తాడు పత్తిరానా. సో అంత కన్సిస్టెంట్ లేదు వాళ్ళకి. ఇంకా ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు అందుకు కాదు, వాడు ఎవరికి రీప్లేస్మెంట్ ఎవరికి ఇంజూర్డ్ అయింది కదా. ముస్తఫిజుర్ రీప్లేస్మెంట్ కాదు, కొనుక్కున్నారు. కొన్నారంటే ముఖేష్ కుమార్ ఎవరి ప్లేస్ లో కొని ఉంటారు కదా. ఫారినర్ ఎవరు ఉండేది? బెన్ స్టోక్స్ ఉండేవాడు కదా ఇంతకు ముందు. ఫారెన్ బౌలర్ ఎవరు లేడు కదా. హేజల్వుడ్ ఉండేవాడు.
హెజ్ల్ కూడా ఎప్పుడో హెజిల్ వెళ్ళిపోయాడు. మనకి కాకుండా యాక్చువల్లీ ఎవరో శివం లాస్ట్ సీజన్ లో శివం దుబేని ఎక్స్పెక్ట్ చేయాలి, అందుకే స్టోక్స్ గాని కొన్నారు. సో ఎప్పుడైతే దుబే పర్ఫార్మెన్స్ బాగుందో స్టోక్స్ అవసరం లేదని చెప్పి ఫుల్ టైం బౌలర్ ని తెచ్చేసుకున్నారు. ఇంకా మోయిన్ అలీ ఉన్నాడు బెంచ్ మీద. బేసికలీ స్టోక్స్ మోయిన్ అలీకి ఛాన్స్ ఇంట్రెస్ట్ లేదు, రాదులే. ఫిట్ కూడా లేడు. మోయిల్ అనే ఉన్నాడు. ఆ న్యూజిలాండ్ స్పిన్నర్ వాడి పేరు ఏం పేరు ఎవడో ఉంటాడు కదా, శాంట్నర్. శాంట్నర్ శాంట్నర్ గాడు మిచెల్ ఉన్నాడు. శాంట్నర్. కుప్పలు లాస్ట్ ఇయర్ ఉన్నారు. స్కాట్ కుంగిలీన్ అని వాడిని కొన్నారులే, న్యూజిలాండ్ వాడిని, ఫాస్ట్ బౌలర్, కానీ వాడిని ఆడిపియలేదు. ఓకే ధోని మ్యాన్. మాక్సిమం సీజన్ మొత్తం ధోని 1 or 2 చేంజెస్ చేస్తాడు అంతే. హీల్ గో విత్ ధోని సేమ్ కాదురా, గైక్వాడ్ Until- ఇస్ ద కెప్టెన్ మ్యాన్. ఎక్స్పెక్ట్ న్యూ కెప్టెన్. ఎవ్రీవన్ నోస్ హూ రన్స్ ద టీమ్, ఈవెన్ దో No, గైక్వాడ్ ఇస్ no, కెప్టెన్. no, అస్సలు కాదు. కాదు, గైక్వాడ్ ఇస్ కామెడీ. రన్నింగ్. ఇప్పుడు ఒక పాయింట్ చెప్పాలా, మొన్న మ్యాచ్ లో రోహిత్ హార్దిక్ గారి ఎంత నడుస్తుంది, కానీ ధోని కెప్టెన్స్ ఇచ్చేసాక అసలు దూరట్లేదు ధోని దీంట్లో. నాన్న ఇది నువ్వు చూసుకోరా అని Even the వదిలేసాడు. జస్ట్ యాజ్ అ కీపర్ ఏం చేయాలో గైక్వాడ్ విల్ గెట్ హిస్ ఇన్పుట్స్. కీపర్ రోల్ ఏంటి, ఇన్పుట్స్ just తీసుకోవడం basic వేరే, చేసేస్తాడు. ఇన్వాల్వ్ అయ్యి అంతా మొత్తం గజిబిజి చేయడం ధోని వేరే. ఎందుకు ఇన్వాల్వ్ అవుతాడు? అసలు ట్రాన్సిషన్ ఎంత స్మూత్ గా అయిపోయింది అసలు. అసలు నాకు కెప్టెన్ తెలిసి ధోని బ్యాటింగ్ నెక్స్ట్ దీపక్ చాంద్ దింపి కూడా దాని తర్వాత దిగుతాడేమో. ఈ సుమిత్ కుమార్ గురించి విన్నావు? వాడు ఎవరు సుమిత్ కుమార్? CSK. ఢిల్లీ, నో ఐడియా. ఢిల్లీలో ఉన్నాడు, బౌలర్ అనుకుంటా. వీళ్ళేందో ఫస్ట్ మ్యాచ్ రావు, షయోబ్ question. గాని దించారు రా. షయోబ్ గాని ఎవరెవరు? దించారు, రావ్స్ డీసీ సాయి వాళ్ళు. గోపా, యా గుడ్, ఆ. ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేయర్. ఫస్ట్ మ్యాచ్ దించారు, బిస్కెట్ చేశాడు. ఓడిఐ లాగా, ఓడిఐ కూడా టెస్ట్ బానే మ్యాచ్ బానే బానే 20 runs ఏదో కొట్టినట్టున్నారు కదా, కొట్టలేదా? 20 runs కొట్టాడు, 20 or 30 runs కొట్టాడు. యావరేజ్ Okay, బ్యాటింగ్ స్కోర్ man. ఇన్ వైజాగ్ ఇస్ 157 అంట. అంతేనా? లాస్ట్ ఎన్ని మ్యాచ్ మ్యాచ్లు ఆడాడు రా? 2019 ఐపీఎల్ కాదు కాదు 2019 CSK క్వాలిఫై versus- టూ చెన్నై లేదు. 2019 క్వాలిఫైర్ 2 వచ్చేసి ముంబై SRH. 2019 లో. See, if you see the last 3 matches, they have all last 4 matches are won by CSK. అవును, వైజాగ్ లోనా? 2020. వైజాగ్ Not లో కాదు, Vizag, I mean head to head. DC వర్సెస్. అగైనెస్ట్ Yeah. హెడ్ టు హెడ్ లో. Head to head లో last 5 matches, 4 matches are won by CSK itself. ఓకే And guys. ఇప్పుడు డీసీకి పెద్ద ప్రాబ్లం ఏంటంటే దే డోంట్ హ్యావ్ ఏ బౌలర్. ఇషాంత్ శర్మ ఇంజూర్డ్. రావ్స్, ఐ హావ్ క్వశ్చన్ మామూలుగా. నౌ హూ ఇస్ నా ఫేవరెట్స్, టాప్ 2 ఫేవరెట్స్ తీసుకుంటే డెఫినెట్లీ CSK వస్తుంది. చూడు ప్రెడిక్టెడ్ స్కోర్ ఎంత? Predicted score 160. అంతే, 160 runs. విన్ ద టాస్ అండ్ చూస్ టు చేజ్ ఓన్లీ. నెక్స్ట్ చెప్పు నిఖిల్, ఎవరికి వెళ్ళొచ్చు? CSK హాట్ ఫేవరెట్. ఇంపాక్ట్. CSK టు వాచ్ విత్ వన్. Daryl Mitchell. Mitchell will have his go today. Kuldeep Yadav bowler. అదేంటది, వీడు కొడతాడంటే నువ్వు వాడు బాగా వేస్తాడు అంటున్నావు. ఇద్దరు అరే 3 wickets 50 కొట్టే ఛాన్స్ ఉంది. ఆప్షన్ ఉంది తెలుసా నీకు? ఆప్షన్ తెలుసు అది. వేరే బౌలర్స్ కొట్టచ్చు అంట. ఓకే రెడ్డి చెప్పమ్మా. Whoever win the toss will go for chasing. Obviously CSK gonna win. Players to watch, I'll go with Rachin Ravindra. Bowling Mustafizur. బ్యాట్స్మెన్ అయితే మన గైక్వాడ్. కెప్టెన్ వినయ్ CSKనే. బ్యాట్స్మెన్ విల్ గో ఫర్ గైక్వాడ్. అండ్ బౌలర్ ఢిల్లీకి ఎవరున్నారు? బిగ్ పిక్చర్ కుల్దీప్. నో, నాట్ ఫర్ కుల్దీప్, బట్ సర్ప్రైజ్ చేయాలి ఎవడన్నా. అక్షర్, ఖలీల్, లలిత్ యాదవ్. ఓకే, వాడు తప్ప ఎవరు అనిపిస్తలేడు. సో లెట్స్ గో విత్ అక్షర్ పటేల్.
అక్షర్ పటేల్ కూడా ఐఎమ్ నాట్ షూర్ ఇట్ ఇస్ వెరీ గుడ్. కాదు పాంటింగ్ అన్నాడుగా లలిత్ యాదవ్ మైట్ ఇంపాక్ట్ టుడే అని. మేబీ ఎక్స్పెక్టేషన్స్ మేబీ దే విల్ బ్రింగ్ హిమ్. మ్యాచ్ maybe. టర్న్ చేయొచ్చు. వాడు అంత కాన్ఫిడెంట్ చెప్తున్నాడంటే పాయింటింగ్ అంతా ఓవర్ కాన్ఫిడెంట్ రా. కాదబ్బా, శివం దుబే అయిపోతే ధోని వచ్చేస్తాడు. ధోని వచ్చేస్తే ఇంకా కలిసిపోతాడు. ఇంకా శివం దుబే అయిపోతే ఓకే ఓకే అయితే ఐఎమ్ గోయింగ్ ఫర్ చహర్. అది మామ. దుబే అవుట్ అయితే రిజ్వీ వస్తాడు, ధోని రాడు, జడ్డు వస్తాడు. జడ్డు ముందే వచ్చేయచ్చు. ధోని ముస్తఫిజా తర్వాత దిగుతాడు. నేను చెప్తున్నా కదా, ధోని ఆడాడు. ధోని రాడు, లాస్ట్ ఒక 2 ధోని ఓవర్లు రాడు. ఉన్నా కూడా రాడు. ఫీల్డింగ్ ఒక బాల్ అంటే ఒక బాల్ కూడా ఎందుకు ఆడాలని వేరే వాళ్ళని పంపిస్తాడు. కాదు, చేసింగ్ అయింది అనుకో పర్లేదు. కాకపోతే ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే ఖచ్చితంగా రాడు, ఎందుకంటే ఫీల్డింగ్ చేయాలి కాబట్టి. అస్సలు ఎఫర్ట్ పెట్టాడు. Hope Dhoni comes today, man. Comes out to bat today. Hope. విశాఖపట్నం కాబట్టి లక్కీ గ్రౌండ్. అదే ధోని ఇదో పాయింట్ బ్యాటింగ్ రావాలంటే సిఎస్కే ఐ థింక్ ఈజ్ ఎట్ ది లూజింగ్ స్టేజ్. సిఎస్కే లూజ్ అయ్యే స్టేజ్ లో ఉంటే ధోని వస్తాడు. వచ్చి మళ్ళీ లూజ్ చేపిస్తాడా గెలిపిస్తాడా? లూజ్ చేపిస్తాడు.